అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కొల్లతిపాటి అంగలలోనే అర్జునుడు అతన్ని పట్టుకుంది ఇక ప్రాణాల మీద అలసిపోయిందని నోరు పొడైపోవడం ప్రారంభించింది. అతనికి నాలుగుతోటి పెదవులు తడుపుకుంటున్నట్ట. ఇలాగ ఇంకా బతిమాలడం ప్రారంభించాడు. ఇందాక అన్నట్టుగా నన్ను విడిచిపెట్టే నీకు ఇస్తాను కావాలి ముందర ప్రధాన దగ్గరికి రమ్మన్నాడు. నువ్వు రాజపుత్రుడు, నీకు వచ్చిన భయం లేదు, మన గోవులను విడిచిపెడితే అలాగా. నీకు మరీ అంత భయంగా ఉంటే నువ్వు రథంతో నేను యుద్ధం చేస్తాను, నేను శత్రువుల్ని ఓడిస్తాను. ఇది వరకు పోని తనే రధికుడుగా ఉంటే వీడు సారథిగా ఉంటే ఆమె ఆశిందేమో. రథం తోలడానికే పనికిరాని అనుకున్నటువంటి వాడు యుద్ధం చేస్తానంటున్నాడు. ఇక్కడ ఏమి ఆశలేదు బాబు అని ఇతనికి మరీ నిరాశ కలిగింది. కలిగితే అప్పుడు కాదు, నీకు తెలియదు, నేను మహావీరునే గట్టిగానే నేను చేస్తాను అంటూ ఇతడికి ధైర్యవాక్యాలు ఇతడు చెబుతూ ముందర మన యుద్ధానికి ఆగాలంటే ఈ ఆయుధాలు పనికిరావు. ఓ ఏనుగును పట్టాలంటే గట్టిగా లాగి బాణం విడుస్తా ఉంటే ఈ ధనుసు పరస్పరం విరిగిపోతుంది. మంచి ఆయుధాలు జమ్మి చెట్టు మీద ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాటిని తీసుకుందాము, అక్కడికి పోనీ రథాన్ని అన్నారు. ఇది చేసేది లేక అలాగే తోలుకుని పెడుతుంది. ఈ లోపల ఇక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఏమిటిది వీడి వాటం చూస్తే ఇలా ఉంది, ఇలా బయలుదేరి వస్తున్నారు అని రకరకాల చర్చలు వచ్చేది. ఇదిలో వాడి నడక, వాడి వాటము అది చూస్తే అర్జునుడిలా కనిపిస్తున్నాడు అన్నట్ట ద్రోణాచార్యులు అలాగే అనిపిస్తోంది అయినట్లుగా భీష్మాచార్యులు వారు అన్నట్ట. అర్జునుడు బయలుదేరి వస్తే నా ఆయుధంతో వాడికి తగిన బుద్ధి చెప్పి నేను పంపిస్తాను అన్నట్ట, ఓడిస్తాను, సంహరిస్తాను అన్నట్ట కర్ణుడు. దుర్యోధనుడు అన్నట్ట నువ్వు చాలా వెలుగు మాటలు మాట్లాడుతున్నావు, అసలు మనం యుద్ధం చేసిన పని ఉంది, ఇంకా అజ్ఞాతవాసం పూర్తి కాలేదు. ఆ వచ్చిన వాడి అర్జునుడు అయిన పక్షంలో వాడిని వెనక్కి పంపించి మళ్ళీ 12 సంవత్సరముల అరణ్యవాసము, 1 ఏడు అజ్ఞాతవాసము మనం చేయిస్తాము అన్నాడుట దుర్యోధనుడు. ఈ లోపల వీళ్ళు మరికి జమ్మి చెట్టు దగ్గరికి వచ్చారు. సో పైకెక్కి అక్కడ మోపు ఉంది, ఆ మోపు దింపు అన్నట్ట అర్జునుడు. ఇప్పుడు బృహనలా అని పిలిచారు. పిలిచి తినుగునండగదగునే పూనాధకనోడుదనక పులిలోడగా అన్నట్టు. నన్ను ఇలాంటి ఆజ్ఞలు చేస్తావా నువ్వు? మహారాజు కుమారుడు చివరికి శవానికయ్యా నువ్వు ముట్టుకోమనేది. ఇక్కడ శవం ఎవడో పెట్టుకుపోయావని విన్నాను నేను. అందులో ఆయుధాలు ఉన్నాయంట. అంటే రాజు గారికి నివేదిక వచ్చిందనమాట, జమ్మి చెట్టు మీద ఎవరో శవాన్ని పెట్టి వెళ్ళారు అని నేను విన్నాను అన్నాడు. అంటే రాజ కుటుంబానికి వార్త చేరింది అని మనం అనుకోవాలి. ఇక శవ పరీక్షని కానీ వాడు వదిలేసారు అన్నమాట. దీన్ని శవం ఉందని చెప్పాను నేను విన్నాను,
శవాన్ని ముట్టుకోమంటావు కానీ శవంలాగే కనిపిస్తోంది కూడాను అన్నట్ట. కాదులే విప్పు అన్నాడు. విప్పితే ఒక్కసారి గ్రహకాంతులలాగా విపరీతమైనటువంటి కాంతులు వెదజల్లడం ప్రారంభించేట ఆయుధాలు కొండ చిలువల్లాగా మహాసర్పాల్లాగా కనిపించడం ప్రారంభించాడు. ఇందులో వాటిని అన్నింటినీ వర్ణిస్తాడు. ఈ కత్తి ఎవరిది, ఈ ధనుష్ ఎవరిది, ఇది ఎవరిది, ఏమిటి ఇలా ఉన్నాయి. సరే, అందులో ముందర ఒకదాన్ని గుర్తుపెట్టి అది తీసుకురా అన్నాడు. ఎవరంటావు, ఎక్కడ పెట్టి వెళ్ళారంటావు? ఇది అవి పాండవులే, పాండవులు అక్కడ పెట్టి వెళ్ళారు. వీళ్ళు నమ్మకం కలిగించాలి, లేకపోతే మధ్యలో మళ్ళీ పాడిపోవచ్చు. అందుకోసం ఇతనికి ధైర్యం కల్పించాలి. అవి పాండవులవులే అన్నాడు. ముందరవి పట్టరా అని అంటూ అంటే మరి పాండవులంటే ఇవి ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళారంటావు అన్నాడు. వెళ్ళారు వాళ్ళు వేరే పని మీద, మన ఊళ్ళోకే వచ్చారు, మన ఊళ్ళోనే ఉంటున్నారు అన్నట్టు వీళ్ళకి చెప్పాడు ఇతనికి ధైర్యం కలిగించడం కోసం. అని ఫలానా కంపు భట్టుగారు ధర్మరాజు, ఆయన వల్లభుడు భీముడు, తన దామగ్రంథి నకులుడు, కంటిపాలుడు సహదేవుడు, మాలిని అంటే ద్రౌపదే, సైరంధ్రి అంటే ద్రౌపదే, ఇక దాతడం ఎందుకు, నేనే అర్జునున్నయ్యా, నీకేం భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ఆయుధాలు అది ఫలానా వారిది, అది ఫలానా వారిది, అది ఫలానా వారిది, అన్నింటికంటే పెద్ద భావంగా కనిపించిందన్నావే, అదేమో గాంధీవం, అది నాది పట్టురా అన్నాడు. అంత తేలికే నేను నమ్మేస్తాను అనుకున్నావా? నువ్వే అర్జునుడు అని చెప్పానంటే, నువ్వే అర్జునుడు అయితే నువ్వు బృహన్నలుగా ఉండవలసిన అవసరం ఏముంది అన్నాడు. అది వేరే ప్రారంభం వల్ల వచ్చిందిలే, నేను బృహన్నలు ఏం అయిపోలేదు. ఈ అజ్ఞాతవాసం పూర్తి అయ్యేటప్పటికి మళ్ళీ నేను మామూలు అర్జునుడిని అవుతాను అన్నాడు. పోనీ అది చెప్పకపోతే ఇది చెప్పు, అర్జునుడికి 10 పేర్లు ఉన్నాయన్నారు, ఆ పేర్లు ఏమిటో చెప్తే నేను నమ్ముతాను అన్నాడు. అర్జున పరుగునొప్ప కిరీటి శ్వేతవాహన వస్తువులు విజయ కృష్ణ సవిసాచి ఘనందేహ అని చెప్పేశాడు. నువ్వు ఊరికే పేర్లు చెప్పేస్తే సరిపోతుందా ఏమిటి? నేను నమ్మాలి అంటే ఆ పేరు ఏ పేరు ఎందుకు వచ్చిందో చెప్పు అన్నట్టు. అంటే నేను అంత స్వచ్ఛమైనటువంటి వర్ణంతో ఉంటాను కనుక అర్జునుడు అన్నారు నన్ను. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టాను కనుక ఫల్గునుడు అన్నారు. వృధా కుమారుని కనుక పార్థుని అన్నారు. ఇంద్రుడు నాకు స్వయంగా దేవతల తరఫున రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కిరీటం కట్టాడు కనుక, ఆ కిరీటం ఇచ్చాడు కనుక కిరీటి అన్నారు నన్ను. నా గుర్రములు ఎప్పుడు తెల్లగా మచ్చలేని తెల్లదనంతో పాలలా ఉంటాయి కనుక శ్వేతవాహనుడు అన్నారు నన్ను. మరి నేను యుద్ధం చేసేటప్పుడు 2 రకములైన విపత్తి చెబుతారు దీనికి. నేను యుద్ధం చేసిన సమరాంగణం కనుక చూస్తే మహాబీభత్సంగా విదుప్స కలిగేటట్లుగా ఉంటుంది, అందువల్ల బీభత్సుడు అన్నారు అని ఇతరతర చెబుతారు. సంస్కృతంలో ఉన్నది ఏమిటంటే, నేను యుద్ధం చేస్తే బీభత్సత ఏం కనిపించదు, అంచేత నన్ను బీభత్సుడు అన్నారు అన్నట్లుగా అన్నాడు. అంటే ఏమిటనమాట, ఒకడు పని చేస్తే ఒంటి నిండా పూసుకుంటాడు వాడు, ఇంకొకటి పని చేస్తే అసలు పని చేసినట్టుగానే కనిపించదు, అంత నేర్పిదిగా ఉంటుందన్నమాట. అలాగే అంత నేర్పుగా నేను యుద్ధం చేస్తాను, అంచేత నన్ను బీభత్సుడు అంటారు అన్నట్లుగా ఎందుకు. తర్వాత నేను యుద్ధానికి వెళ్ళానంటే విజయమే తప్ప ఓటమి అనేది ఉండదు, అంచేత నన్ను విజయుడు అంటారు. మరి నావులాగా ఉంటాను అని నన్ను కృష్ణుడు అని అంటారు. హర్షదీతి కృష్ణ అని కూడాను. అందరి మనస్సులను నేను ఆకర్షిస్తాను నా పరాక్రమాదుల వల్ల అనే ఉద్దేశంతో కూడా మా నాన్నగారు నాకు కృష్ణుడు అనే పేరు పెట్టాడు. హిమవత్ పర్వతం మీద ఉన్నప్పుడు, అక్కడ నేను పుట్టినప్పుడు ఆ శతశృంగం మీద అన్నాడు. మూలాలయాల్లోనే ఉందన్నమాట. అందుకని హిమవత్ పర్వతం మీద అని అక్కడ అంటాడు. పుట్టింది శతశృంగ పర్వతం మీద అయినప్పటికీ కూడా. అందువల్ల నన్ను కృష్ణుడు అని చెప్పానంటారు. అందరినీ నేను జయించే స్వభావం కలవాడిని కనుక జిష్ణుడు అని అంటారు. సరే, ధరణియల్ల గెలిచి తగ ధనంబులు కొనియునికి నేను ధనంజయుడనైతే భూమిని అంతటిని కూడా జయించి శత్రువుల వల్ల రాజుల వల్ల కప్పములు గ్రహించి ఆ ధనమధ్యములో నేను శోభిల్లుతూ ఉండేవాడిని కనుక నన్ను ధనంజయుడు అంటారు. ఇది సంజయించక తీసుకురా అన్నాడు. అయితే ఒప్పుకుంటున్నాను అన్నాడు. దాన్ని తీసుకుని వచ్చాడు. సరే, అంతవరకు బాగుంది. వచ్చి కూర్చో రథం మీద మళ్ళీ ఎలాగా వాటిని మోపుల కింద కట్టేసేయి అన్నాడు. అప్పుడు అంతవరకు జడలాగా ఉన్నటువంటి తన జుట్టుని పైకి ముడిచి
అది కనపడకుండా తలపాగా చుట్టుకున్నాడు, తెల్లటి వస్త్రంతో కట్టుకున్నాడు అంటాడు. అప్పుడు తెల్లటి తలపాగా ఒకటి చుట్టుకున్నట్ట అర్జునుడు. సరే, ఈయన రధికుడుగా కూర్చున్నాడు. కూర్చున్నవాడు చిన్నగా ఉన్నట్టు ఏం చేశాడంటే ఒక్కసారి ఈ దేవదత్తం ఊరేటప్పుడు గుర్రాలు కష్టపడిపోయాడు. ఈయనగా ఆ చెట్లు అలా కూర్చున్నవాడు సొమ్మసిల్లిపోయాక ఈయన సొమ్మసిల్లిపోతే ఈయన అంత కంగారు పడ్డావు. అర్జునుడు మీదుగా గుర్రాలు మళ్ళీ కట్టి వాటిని లేవదీశాడు. ఇదేమిటి, శంఖాలు వెళ్ళలేదా, బిందువులు వెళ్ళలేదా, అనుష్ఠంకారాలు వెళ్ళలేదా, ఇంత కంగారు పడ్డాడు. అనుష్ఠంకారాలు విన్నాం, యుద్ధాలు చూసాం, బిందువులు చూసాం, కానీ ఇదేమిటి మనయ్యా, ప్రాణాలు ఎగిరిపోయాయి అన్నాడు. మరేం భయపడకు, వచ్చిన భయం లేదు, నేను జయిస్తాను కదా అని ఇతడికి ధైర్యం చెప్పి తీసుకుని వచ్చాడు. వస్తాను ఈ ధ్వని వినిపించింది. ఆ వచ్చేవాడు ఈ లోపల ఈయన తలుచుకున్నట్ట ఒక్కసారి ప్రధానికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి ఎక్కబోతూ ఆయుధాలను తలుచుకున్నట్టు ఒక ముందు ఆయుధాలు తలుచుకుంటే అవన్నీ ప్రత్యక్షమయ్యే అస్త్ర విద్యావతలు ప్రత్యక్షమయ్యి ఏం చెప్తావు అని అన్నప్పటికీ మీరు అంటే వెళ్ళబోయేటప్పుడు ముందర అవన్నీ మళ్ళీ యథాపూర్వంగా ఉన్నాయా లేవా, తనకు స్ఫురిస్తున్నాయా లేవా అని పరీక్ష చేసి చూసుకున్నాడు అనమాట. మా మానసికముగా నాలో ప్రవేశించి ఉండండి, నేను తలుచుకున్నప్పుడు మీరు ప్రత్యక్షం అవుతుంది కానీ అని వాటికి మళ్ళీ నమస్కారం చేసి కోరుకున్నాడు. సరే, అవి ఆయన మనస్సులో ప్రవేశించి ఉన్నాయి అన్నాడు. ఈయన సింహధ్వజం ఎత్తించుకుని వచ్చాడు. సింహధ్వజుడు మీ ఉత్తర కుమారుడు. మరి ఈయన కపిధ్వజుడయ్యే అగ్ని అనుగ్రహించినటువంటి కపిధ్వజాన్ని స్మరిస్తే ఆ కపిధ్వజం వచ్చింది. అందులో ఉండే విశేషం ఏమిటంటే అది యోజనముల మేర వ్యాపించి ఉంటుంది. అది ఎంత ఎత్తు అవసరమైతే అంత ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. చెట్టు అడ్డం వస్తే దాని అంతలో కిందకి తగ్గిపోతుంది. చెట్టుకు తగిలేది పోవడం అనేది ఉండదు. దాని మీద ఉన్న భూతములు కపి కూడా ఉంటాయి. అవి అరుస్తూ ఉంటే అసలు ఆ ధ్వనికి కొంతమంది ప్రాణాలు హరించి చచ్చిపోతారు అన్నారు. ఆ కపిధ్వజం కూడా ఎత్తించాడు. ఇంకేముంది, ఈ శంఖధ్వని వినిపించింది, కపిధ్వజం కూడా ఎత్తించాడు. ఈ వరకు రూపం వేరే ఇప్పుడులా కనిపిస్తుంది. ఇక సందేహం లేదా, ఆ సింహం వగటితో గుహాంతరమునందు మాతంగ స్ఫూర్తిత యూథ దర్శన సముద్యక్రోధమై వచ్చునోదం కాంతార నివాస ఖిన్నమది అస్మత్సేనపై వీరి వచ్చన్ కుంజీ సుఖమధ్యముందు సమరస్థేమావిరాంతి అన్నట ద్రోణాచార్యులు గారు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.